హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఉపవాచకము గవర్నమెంట్ తమిళనాడు గవర్నమెంట్ ఉపవాచకం చూస్తూ ఉన్నాము. 10వ తరగతి వనదేవత వంగారి మాదాయి గురించి తెలుసుకోబోతున్నాము. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నది అక్షర సత్యం అనమాట. పచ్చదనం లేకుండా ప్రగతి అనేటువంటి సాధ్యం కాదు. కాబట్టి మనకు ఆక్సిజన్ లభించాలన్నా మనకు వచ్చేసి ప్రకృతి అనేటువంటిది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం పీల్చే గాలి, తినే తిండి, మనం కట్టుకునేటువంటి బట్టలు, విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు కావచ్చు, మన ఇళ్ళు, పెళ్లి పందిళ్ళు, తోరణాలు, చివరకు అంత్య దశలో మనతో కాష్టమై కాలేది చెట్లే కదా. మనం వచ్చేసి చనిపోయేటప్పుడు కాల్చేది మన పైన కట్టెలే పెట్టి కాలుస్తారు. సో ఇలా మానవుని పుట్టుక నుండి మరణం వరకు చెట్లతో విడదీనటువంటి బంధం అనేటువంటిది ఉంది. కాబట్టి ప్రతి ఊరి ముందు ఒక పెద్ద చెట్టు పెద్ద మనిషిలా ఆత్మీయంగా మనల్ని ఆహ్వానిస్తూ ఉంటుంది. కాసేపు కూర్చొని ఊరి కబుర్లంతా చెబుతుంది. ప్రకృతిలో భాగమైనటువంటి చెట్లు అంతరించిపోతే మానవ మనుగడ అనేటువంటిది చాలా ప్రమాదంతో కూడినటువంటిది. కాబట్టి ఈ ప్రమాదాన్ని ముందే ఊహించి పోరాటానికి నడుం బిగించిందో ఈ యొక్క మహిళల గురించి తెలుసుకోబోతున్నాము. కాబట్టి ప్రకృతి ఇప్పుడు చెట్లు లేకపోతే మనకు వచ్చేసి జీవితం అనేటువంటిది లేదనమాట. మనము నిద్రలేచిన మొదలుకొని తినే తిండి కావచ్చు, తాగేటువంటి పండ్ల రసాలు కావచ్చు, లేకపోతే వచ్చేసి మనము బట్టలు కావచ్చు, విజ్ఞానానికి ఉపయోగించేటువంటి పుస్తకాలు కావచ్చు, అన్నీ మనకు చెట్ల నుంచే లభించాయి. ఆ తర్వాత ఆ చెట్లను వచ్చేసి మనం అన్నింటినీ నాశనం చేస్తే మన యొక్క మనుగడ అనేటువంటిది ఉండనే ఉండదు. అదే కాకుండా మనం చనిపోయేటప్పుడు మనల్ని కాల్చేటువంటి కట్టెలు కూడా ఏమవుతుంది, ఈ యొక్క చెట్ల నుంచే మనకు లభిస్తుంది. కాబట్టి మనము ముఖ్యంగా ఒక చెట్టును నరికివేస్తే దానికి బదులుగా ఒక 5 చెట్లను లేకపోతే 10 చెట్లను నాటవలసి మనం ఉండాల్సి ఉన్నదనమాట. కాబట్టి ఒక చెట్టు ఈజ్ ఈక్వల్ టు 10 చెట్లు అనేటువంటిది, 10 మొక్కలు అనేటువంటిది నాటవలసి ఉన్నది. సో ఈ విధంగా చేస్తేనే మన యొక్క మనుగడ అనేటువంటిది అంతరించకుండా ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి చెట్లు అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయము అని, ఇక్కడ ఆఫ్రికా ఖండంలో కెన్యా దేశంలో చెరువులు, గుంటలు ఎండిపోతున్నాయి, భూమి కోతకు గురవుతూ ఉంది. ఆ యొక్క ప్రకృతి వనరులు కుచించుకుపోతున్నాయి, ఆ యొక్క వన్యప్రాణులు అల్లాడిపోతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రాణులు అంటే ఆ దేశంలో ఉండేటువంటి అడవుల్లో ఉన్నటువంటి ప్రాణులు. సో దాని గురించి ఇక్కడ ఈవిడ ఏం బిగించిందో, నడుము బిగించిందో మనం చూద్దాము. తర్వాత అప్పటికే ఆ దేశం వచ్చేసి అప్పుల ఊబిలో కూరుకుని ప్రజలంతా తిండి లేక అల్లాడుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఆ దేశము ఆకాశ హర్మ్యాల నిర్మాణం కోసము అప్పు చేయాలని నిర్ణయించిందనమాట. ఆ సమయంలో ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ గళం వినిపించింది. దీని అంతటికీ కారణం ప్రకృతిపై మనం చూపిస్తున్న నిర్లక్ష్యమేనని తెలియజేసిందనమాట ఆవిడ. మానవాళి మనుగడకు మూలాధారము వృక్ష సంపద అంటూ వేరు నుండి చిగురు దాకా సమస్తము సమర్పించుకుంటాయి వృక్షాలు. కాబట్టి అటువంటి వృక్ష సంపదను వృద్ధి చేద్దామని ఉద్యమించిందో ఈ యొక్క మహిళ. పచ్చని పొలాలను, అదుపులను విచ్చలవిడిగా నాశనం చేస్తే మానవ మనుగడకు ముప్పు అని ఆ యొక్క పొడమి పుత్రిక మాటలనే నమ్మినటువంటి ప్రజానీకము మేము సైతము అంటూ ముందుకొచ్చి మొక్కలను నాటడం మొదలుపెట్టారు. ఎందుకంటే కన్యాలో వచ్చేసి బాగా ఎండిపోయి ఆ యొక్క వన్యప్రాణులు కావచ్చు అందరూ ఎండిపోయినటువంటి సందర్భంలో పచ్చని మొక్కలను ప్రాణం పోసి భూమి కోతకు కళ్ళెం వేయగలిగారు, వాన నీటిని ఒడిసి పట్టగలిగారు. తర్వాత వచ్చేసి జీవ వైవిధ్యము పులకించసాగింది. ఆ పొడమి పుత్రిక పేరే వంగారి మాదాయ్ అనేటువంటి ఆవిడ. తుది శ్వాస వరకు మొక్కలను నాటి వాటిని పసిపాపలా కంటికి రెప్పలా కాపాడినటువంటి ఆకుపచ్చని మనిషి వంగారి మాదాయ్. ఆవిడ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈవిడ బాల్యం ఏ విధంగా ఉండేది. వంగారి మాదాయ్ 1940 ఏప్రిల్ 1న కెన్యా సెంట్రల్ ప్రావిన్స్ నైరీ జిల్లాలోని ఇహిదే గ్రామంలో కికియు అనేటువంటి ఒక ఆదివాసి కుటుంబంలో జన్మించింది ఈవిడ. వంగారి విద్యాభ్యాసం ఏ విధంగా జరిగింది. వంగారి చిన్ననాటి రోజుల్లో ఆడపిల్లలకు చదువుకునే అవకాశం చాలా తక్కువ. అక్కడ ప్రజలు వచ్చేసి చదువు చాలా తక్కువ ఉన్నటువంటి సందర్భంలో అయినప్పటికీ తన 8వ ఏట తన సోదరులతో కలిసి ఇహిదే గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాలలో చదువుకుంది. ఆ తర్వాత 11వ ఏట నైరీలో ఒక కాథలిక్ పాఠశాలలో 4 ఏళ్ల పాటు చదువుకున్నారు. 1959లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశారు. తర్వాత మారిన కెన్యా రాజకీయ పరిస్థితుల కారణంగా పలు పాశ్చాత్య దేశాలు కెన్యాలోని ప్రతిభగల విద్యార్థులకు తమ దేశాల్లో చదువుకునేటువంటి అవకాశం లభిస్తుందని ముందుకు వచ్చారనమాట. వేరే దేశం వాళ్ళు వీళ్ళకి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా అప్పటికి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ అలాంటి విద్యార్థులకు జోసెఫ్ పి కెనడీ
జూనియర్ ఫౌండేషన్ ద్వారా ఆఫ్రికాలో ప్రతిభ గల పేద విద్యార్థులకు అమెరికాలో చదువుకోవడానికి అవకాశం అనేటువంటిది కల్పించారు ఆయన. ఈ పథకమే ఆ తర్వాత కెనడీ ఎయిర్ లిఫ్ట్ లేదా ఎయిర్ లిఫ్ట్ ఆఫ్రికాగా పేరు పొందింది. ఈ సంస్థ ఎంపిక చేసిన 300 మందిలో వంగారి కూడా ఒకరు అనమాట. ఆ విధంగా అమెరికా విశ్వవిద్యాలయంలో చదివే అవకాశం అనేటువంటి పొందింది వంగారి. ఆ తర్వాత 1964లో యూనివర్సిటీ ఆఫ్ పిట్స్బర్గ్లో జీవశాస్త్రంలో మాస్టర్ డిగ్రీ పొందారు. ఇక్కడే ఆమె మొదటిసారిగా పర్యావరణ పరిరక్షకురాలుగా తన ప్రస్తావాన్ని ప్రారంభించారనమాట. పర్యావరణాన్ని కాపాడేటువంటి ఉద్దేశంతో 1969లో మేలో వంగారికి మవాంగ్ మాతాయితో వివాహం జరిగింది. తర్వాత అధ్యాపకురాలిగా తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. తర్వాత 1971లో అడవికి పిహెచ్డి డాక్టరేట్ అనేటువంటి లభించింది. ఆవిడకి వచ్చేసి పిహెచ్డి డాక్టరేట్ అనేటువంటిది లభించిందనమాట. తర్వాత తూర్పు ఆఫ్రికాలో పిహెచ్డి పొందిన తొలి మహిళ ఈమె అనమాట వంగారి. అక్కడ గ్రీన్ బెల్ట్ ఉద్యమము అనేటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 1974లో ఈమె భర్త పార్లమెంటుకు పోటీ చేసి గెలుపొందారు. తన పదవీ కాలంలో కెన్యాలో పెరుగుతున్నటువంటి నిరుద్యోగాన్ని అదుపు చేస్తానని అతను వాగ్దానం చేశారు. ఈ సమయానికి వంగారికి తన ఆలోచనను అమలు చేసే అవకాశం అనేటువంటిది దొరికింది. సో ఆలోచనలను ఇతరులకు చెప్పే అవకాశం అనేది దొరికింది. ఆలోచనను అమలు చేసే అవకాశం దొరికింది. పర్యావరణ పరిరక్షణకు ఉద్యోగ సృష్టి చేసి అటు నిరుద్యోగానికి రూపుమాపడంతో పాటు ఇటు సహజ వనరులను కూడా అభివృద్ధి చేయవచ్చుననేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనను కార్యరూపంలో పెట్టిందనమాట ఈవిడ. ఈమె సాధారణ ప్రజలను కూడా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం చేసి ఎన్వికోర్ లిమిటెడ్ అనేటువంటి సంస్థను స్థాపించింది. ఇది మాదాయి చేపట్టిన మొట్టమొదటి మొక్కలు పెంచేటువంటి కార్యక్రమము. దీనివల్ల మొక్కల్ని పెంచాలి తర్వాత కానీ కొన్ని కారణాల వలన ఈ సంస్థ అనేటువంటి మూతపడింది. ఆ తర్వాత 1977లో వచ్చేసి కెన్యా మహిళల జాతీయ మండలి సదస్సులో మొక్కల పెంపకం గురించి చర్చించారనమాట ఈవిడ. సో ఈ విధంగా అందుకు మండలి వచ్చేసి ఆమోదించింది. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఆమోదించడం జరిగింది. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా పురస్కరించుకొని జూన్ 5న వచ్చేసి పర్యావరణ దినోత్సవం అంటే ఆ రోజు వచ్చేసి మొక్కలను నాటడము, కార్యక్రమాలు మొక్కల్ని ఇతరులకు గిఫ్ట్లుగా అందించడము అనేటువంటిది చేస్తారన్నమాట. తమ జాతీయ నాయకుల గౌరవార్థము 7 మొక్కలను నాటారు. దీనికి గ్రీన్ బెల్ట్ ఉద్యమము అని పేరు పెట్టారు. ఓ నిరుపేద దేశంలో ప్రజల ఆకలితో అలమటిస్తున్నప్పుడు ప్రజలు ప్రకృతి పరిరక్షణకు పాటుపడడం వల్ల ప్రయోజనం లేదని గుర్తించి మొక్కలను పెంచేవారికి తద్వారా లాభం కలిగేలా కొన్ని మార్గాలను రూపొందించారు. సో వారికి వచ్చేసి ఏంటనేటువంటిది మొక్కలను పెంచడం ద్వారా వారికి కొన్ని మార్గాలు తెలపడం జరిగింది. లక్షలాది మంది మహిళలు మొక్కలను విత్తనాలను సేకరించి దేశం మొత్తం నాటించేటువంటి కార్యక్రమాలని ప్రారంభించారు అనమాట. దేశం మొత్తం నాటేటట్టు ఈ ఉద్యమంలో 1,00,000 మందికి పైగా స్వచ్ఛంద సేవకులతో దాదాపు 3 కోట్ల మొక్కలు నాటించి వాటిని జాగ్రత్తగా పెంచడము ఒక గొప్ప విజయంగా చెప్పొచ్చు. పర్యావరణ పరిరక్షణాలుగా ఈమె వంగారి ఎనలేని ఖ్యాతి పొందారనమాట. గ్రీన్ బెల్ట్ ఉద్యమ కార్యక్రమాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. తర్వాత వచ్చేసి కెన్యా వెలుపల దేశాల్లో కూడా వ్యాప్తి చెందింది. ఆ యొక్క కెన్యా దేశం వెలుపల కూడా వ్యాపించి చెందింది. అనేక దేశాల ప్రతినిధులు కెన్యాలో పర్యటించి తర్వాత వంగారి మాదాయి కృషిని ప్రశంసించారు. ఒక వ్యక్తి లక్షల మందికి స్ఫూర్తిగా నిలిచారు ఈవిడ. ఈ విధంగా వచ్చేసి చెట్లను నాటడంలో ఈమె వచ్చేసి తన యొక్క కృషిని చేసింది. ఆ తర్వాత 1989లో అప్పుల్లో ఉన్నటువంటి కెన్యా రాజధాని నైరోబీలోని సువిశాలమైనటువంటి ఊరు పార్కులోని చెట్లన్నింటినీ తొలగించి 60 అంతస్తుల భవనాన్ని నిర్మించి అందులో వ్యాపార సంస్థలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి వ్యతిరేకిస్తూ వంగారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చివరికి వంగారి ప్రభుత్వంపై విజయం అనేటువంటి సాధించిందన్నమాట. 1988లో కెన్యా ప్రభుత్వము కరూరా అటవీ ప్రాంతాన్ని తర్వాత ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నాలను మాదాయి ముందుగానే తెలుసుకున్నారు. వెంటనే ఆ అడవిని ప్రైవేటీకరణ చేయకూడదని నిరసనను ప్రభుత్వానికి మాధ్యమాలకు ఉత్తరాల ద్వారా తెలియజేశారు. ప్రభుత్వం నుండి జవాబు రాకపోయేసరికి గ్రీన్ బెల్ట్ సభ్యులు కరూరా అడవికి వెళ్ళి అక్కడ మొక్కలు నాటేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ కాపలా ఉన్నవారు వీరిపై దాడి చేసి గాయపరిచారు. ఈ సంఘటన ప్రభుత్వము దిగివచ్చి కరూరా పార్కును ప్రైవేటీకరించడము మానుకుందనమాట. ఈ విధంగా వచ్చేసి ఆవిడ అనేకమైనటువంటి విషయాల్లో తలెత్తి ప్రభుత్వాన్ని అంటే వేరే బిల్డింగులు రాకుండా ఆవిడ కాపాడడం జరిగింది. కరూరా అడవిని కాపాడే కార్యక్రమంలో వచ్చేసి పోలీసులు ఆమెను లాఠీలతో కొట్టారు. తల పగిలి రక్తం కారుతున్న స్థితిలో పోలీసు రిపోర్టుపై సంతకం పెట్టమని అడుగ్గా ఆమె నుదుటిపైన రక్తాన్ని తీసుకుని రక్తంతో సంతకం చేశారు. వంగారి నిబద్ధత అందరినీ ఆశ్చర్యపరిచింది.
పెట్టిందనమాట. ఇక్కడ వృక్షో రక్షతి రక్షిత అంటే ఏంటంటే వృక్షాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని అర్థం అనమాట. కానీ చెట్లను అడవులను కాపాడుకోవడానికి పూనుకున్నటువంటి వంగారి మాదాయ్ తన జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కొన్నాయి. కానీ ఎన్ని కష్టాలు పెట్టినా వాటన్నింటినీ పంటి బిగువున భరించి ఉద్యమాన్ని ముందుకు నడిపించారు ఈవిడ. కెన్యా ప్రభుత్వం వేధింపులకు తట్టుకోలేక మాదాయ్ రహస్యంగా జీవిస్తున్నటువంటి ఈ రోజుల్లో సోవియట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు గోర్బోచెవ్ స్థాపించినటువంటి గ్రీన్ క్రాస్ ఇంటర్నేషనల్ నుండి టోక్యోలో జరుగుతున్న సదస్సుకు మాదాయ్కు ఆహ్వానం అనేటువంటి వచ్చింది. అందుకు ఆమె తానున్న పరిస్థితుల్లో రాలేనని తెలియజేసింది. దాంతో గోర్బచెవ్ కెన్యా ప్రభుత్వంతో చర్చించి మాదాయ్ టోక్యో ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మాదాయ్పై ద్వేషంతో రగిలిపోతున్న దేశాధ్యక్షుడు ఆమెకు అనేక ఆటంకాలను కలిగించాడు. ఈమె అన్ని ఆటంకాలను అధిరోహించి అంటే ఆ ఆటంకాలని తట్టుకొని వెళ్లేలోపే అంతర్జాతీయ సమావేశం అనేటువంటి ముగిసిపోయింది. అయినా ఆమె అంకిత భావానికి పట్టుదలకు ప్రపంచం జేజేలు పలికింది. పురస్కారాలు ఏ విధంగా లభించాయి ఈవిడికి? తన లక్ష్యం కోసము అలుపెరగని పోరాటం చేసిన యోధురాలు వంగారి మాదాయ్. ఆమె నిమగ్నతతో ప్రపంచమే కొనియాడింది. సుస్థిర అభివృద్ధి, శాంతి సామ్రాజ్యం కోసం మాదాయ్ చేసిన విశిష్ట కృషిని గుర్తిస్తూ 2004లో నార్వేజియన్ నోబెల్ కమిటీ పురస్కారం అనేటువంటిది ప్రదానం చేశారు. మానవ మనుగడకు ప్రకృతి పరిరక్షణకు ప్రధానమని కితాబిచ్చడం జరిగిందనమాట. అంటే మానవునికి ప్రకృతి అనేటువంటి చాలా ముఖ్యము అనేటువంటిది ఆవిడ చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేసి నోబెల్ బహుమతి పొందినటువంటి తొలి పర్యావరణవేత్త కూడా ఆవిడ అనమాట. తొలి ఆఫ్రికన్ మహిళగా కూడా ఆమె గుర్తింపు పొందింది. 1991లో గోల్డ్ మెన్ పర్యావరణ బహుమతి, 1993లో జేమ్స్ యాడమ్స్ నాయకత్వపు పురస్కారము అనేటువంటి ఇలా పురస్కారాలు అనేటువంటిది ఆమెను వరించాయి. ఆ తర్వాత వనదేవత, పర్యావరణము, శాంతి ఈ రెండింటి మధ్య విడదీయని అనుబంధము ఉందని నోబెల్ కమిటీ గుర్తించిన మాట నిజమే. అజ్ఞానానికి అవిద్యకు నిలయమైనటువంటి ప్రాంతంలో ఒక సాధారణ కుటుంబంలో పుట్టి పర్యావరణ ఉద్యమాన్ని తర్వాత ప్రజా చైతన్యాన్ని సమ్మేళనం చేసే క్రమంలో ఎదురైనటువంటి కష్టాలకు ఎదురొడ్డి ధైర్యంగా నిలబడి విజయం సాధించడం గొప్ప విషయం అనమాట. మాదాయ్ పిలుపుతో లక్షలాది కెన్యా గ్రామీణ ప్రజలు వనదేవతలుగా మార్చి కరువుతో మోడువారుతున్నటువంటి కెన్యా ఆకుపచ్చని సంతకం అనేటువంటిది చేశారనమాట. వీళ్ళందరూ చెట్లను నాటడం వల్ల. వనదేవత వంగారి మాదాయ్ ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమానికి 100 కోట్ల వృక్షాలను నాటే ఉద్యమంలో ఆమె కీలక పాత్ర వహించారు. ఆ తర్వాత జర్మనీలో 19 ఏళ్ళు ఫెనిక్స్ అనే బాలుడు మాదాయ్ గురించి తెలుసుకొని తాను కూడా మొక్కలు నాటాలని నిర్ణయించుకొని 35 లక్షల మొక్కలను నాటడానికి ఆమె రగిలించినటువంటి స్ఫూర్తి ఎంతో గొప్పదో మనము అర్థం చేసుకోవచ్చు. భూమాతకు పచ్చని చీర కట్టిన ఆ వనదేవత 2011 సెప్టెంబరు 25 వచ్చేసి నైరోబీలో తన తుది శ్వాస విడిచారని తనకు ఇష్టమైన చెట్లలో కలిసిపోయారనమాట. తర్వాత పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను అందరికీ చాటి చెప్పాలి. లక్షల కోట్ల మొక్కలను నాటినటువంటి వనదేవత మార్గంలో కూడా మనము నడవాలి. మొక్కలను నాటడము ఒక ఉద్యమంగా ఒక యజ్ఞంగా భావించినప్పుడే పచ్చని ప్రకృతిలో మనం అందరము ఆనందంగా జీవించగలుగుతాము. కాబట్టి మనం వచ్చేసి చెట్లని నాటడం అనేటువంటిది మనము ఒక ఉద్యమంగా తీసుకొని ప్రతి ఒక్కరము చెట్లను నాటుదాము. చెట్లు నాటితే క్షేమము, చెట్లు నరికితే క్షామము. సో మనము చాలా ఇబ్బందులు పడతాం అనమాట. చెట్లను పెంచు, ఆరోగ్యాన్ని పంచు అంటూ ఇక్కడ మనకు ఒక మంచి మెసేజ్ అనేటువంటి చెప్పడం జరిగింది. మనకు విజయాన్ని నిరంతరం నిలబెట్టుకోవడమే విజేతకు ఎదురయ్యేటువంటి అసలైన సవాలు అని ఇక్కడ మనకు చెప్పడం జరిగింది.